విధంగా వీళ్ళందరూ ఇంతే అన్యోన్యంగా ఉండాలని మేము ఆశీర్వదిస్తున్నాం. కొద్దిగా వెనక్కి ఓకే అండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గాంధీ గారు ఇచ్చేసారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆయన బిజీ సమయంలో కూడా ఈరోజు మన కోసం ఇచ్చేసారు. ఇక్కడ చూడండి. ఓకే. 8 సార్లు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అవోపా ద్వారా తీసుకున్నారు. అలాగే 9 అన్నదాన ప్రభు అన్నదాతగా మనం సంగమానంద స్వామి వారి నుంచి అద్భుతమైన అవార్డుని అందిపుచ్చుకున్నారు. ఓకే. శివ విష్ణు ఆలయ సేవారత్న ఎత్తుకోవచ్చు. మహాశైలు ఈరోజు కుటుంబ సమేతంగా విచ్చేసి ఎంతో దూరం ఉన్నప్పటికీ కూడా అదంతా మర్చిపోయి కేవలం మన నందనంపాటి కుటుంబ సభ్యుల కోసం ముందుకు విచ్చేశారు. ఫోటోలో స్మైల్ ప్లీజ్ అనే అవకాశం మాకు రామాంజనేయ గారు అస్సలు ఇవ్వట్లేదు. ఆయన స్మైల్ ప్లీజ్ అనే అవకాశమే లేదు. అసలు నవ్వుతూనే చలాకీగా ఇప్పటికీ చలాకీగా ఉన్నారు. తమిళనాడులో ఉన్న తిరుక్కడియూరులో 5 రోజుల పాటు షష్ఠపూర్తి పూజా కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు ఘనంగా మీ అందరి సమక్షంలో కుటుంబం కొనసాగుతుంది. ఓవర్ టు అవర్ మ్యూజిషియన్స్. ఆ గణనాథుని ప్రార్థన, అలాగే అన్నమాచార్యులు వారి కీర్తనలు, రామదాస కీర్తనలు, ఇలా అద్భుతమైన పాటలన్నింటినీ కూడా సితారా రూపంలో లీడ్ తీసుకుంటూ ప్లే చేసి మనందరినీ అలరించడానికి మా కళాకారులు. అలాగే నా పేరు ఆశ అండి. మీరు నన్ను జెమిని టీవీలో ప్రసారమయ్యే భైరవి సీరియల్లో సెకండ్ హీరోయిన్ గా చూడొచ్చు. తమిళ కన్నడ సీరియల్స్ లో వారు నన్ను విలన్ గా గుర్తించారు కాబట్టి విలన్ గా చూడొచ్చు. కూడా అభి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి అండ్ ఓవర్ టు అవర్ మ్యూజిషియన్స్. మా కళాకారులు అద్భుతమైన సితారా వాయిద్యాన్ని వాయించి మనల్ని అలరించబోతున్నారు. ఓకే. చాలా రెడీ.
మీదకి వెళ్ళాలండి. కాస్త మన ఫోటోగ్రాఫర్ని కూడా సహకరించాలి. స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. మరో అద్భుతమైన సాంగ్స్ని సంగీత విభాగంలో భాగంగా కంటిన్యూ చేయబోతూ ఉన్నారు. అలాగే వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా ఒక్కరొక్కరిగా అంటే ఒక్కొక్క కుటుంబం సంఖ్యలో వచ్చి నిలబడాలండి. మీరు ఇబ్బంది పడడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే బయట అల్పాహారాలు భోజన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందరూ కూడా వీక్షించాలి, అలాగే రుచి చూడాలని స్వీకరించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మరో బ్యూటిఫుల్ సాంగ్తో మా ప్లేయర్స్ మా ఆర్టిస్ట్ సిద్ధంగా ఉన్నారు. కాస్త మంత్రముగ్ధులు అయిపోయినట్టుగా అనిపిస్తున్నారు. నారి లేని విల్లు ఏమిటి? క్వశ్చన్ అదేనండి. నారి లేని విల్లు కొంచెం వెనక్కి జరగండి. ఏమిటి? నారి లేని విల్లు ఏమిటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు స్టేజ్ దగ్గరకు వచ్చి ఆన్సర్ చెప్పొచ్చు. వాళ్ళకి స్పెషల్
గిఫ్ట్ అయితే ఉంటుంది ఆల్రెడీ. హరి ఎవరండి? మీ ఫ్రెండ్? మీ అక్క వాళ్ళ ఆయన? మరీ బాగుంది. మీ వారి పేరు హరిరా అండి? హరి బరీగా వచ్చి మరీ చెప్పారంటే హరివిల్లు రైట్ ఆన్సర్ అని ఎంతమంది ఒప్పుకుంటారు? నారి లేని విల్లు హరివిల్లు అంటున్నారు. ఓకే, మీరు ఒప్పుకుంటారు, మీరు కూడా ఒప్పుకుంటారా? ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ తర్వాత అనౌన్స్ చేస్తాను, రావాలి. ఓకే, వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ అస్. సాంగ్ అని అనకూడదు, పర్ఫార్మెన్స్ ఫర్ అస్. ఆయన బ్యాగ్లో బ్యాటరీ రెడీ. ఓకే, కార్యక్రమానికి. అయితే ఈ కార్యక్రమంలో మన ముందుకు వచ్చారు బాబు మోహన్ గారు. ఆయన రీసెంట్ గా చేసినటువంటి ఉప్పు కప్పు రంగు సిరీస్ చూసిన వాళ్ళకి బాగా నచ్చుతుంది బాబు మోహన్ గారి క్యారెక్టర్. ఆయన చేసిన ఒక్కొక్క క్యారెక్టర్ మన ప్రోగ్రాంకి మా అన్న పెద్దన్న ప్రముఖ హాస్య నటుడు బాబుమోహన్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఇప్పుడు మన నందనంపాటి రామాంజనేయులు గారిని, సుధారాణి గారి ఓకే మీ బుచ్కి బుచ్కి డైలాగ్ కి అన్నా దీపో బుచ్కి బుచ్కి స్టార్ ఆర్ సూపర్ స్టార్ బాబు మోహన్ గారు. ఆయన కోసం చేసే అవకాశం ఉంటే ప్లీజ్ ట్రై టు డూ దట్. ఇస్ దేర్ ఎనీ అదేం కూర రెడీ? ఏం కూర మీది? R5. ఓకే
లాగా జిప్టో లాగా ఇన్స్టెంట్ గా పర్ఫామ్ చేసి మా అందరినీ అలా ఇక్కడ చూడండి ఓకే ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆయన కాసేపు హాయిగా ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు, మీరు సహకరించాలి. కూర్చోరా రెడీ ఓకే విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ నన్ను దోచుకుంటూ అనే పాట అదిరిపోయింది. అలాగే బాబు మోహన్ గారికి సంగీతం అంటే చాలా ఇష్టం, ఖాళీ టైంలో మ్యూజిక్ వింటుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అందరికీ తెలిసిందే. అలాగే కాస్త మన కార్యక్రమానికి విచ్చేసిన బాబు మోహన్ గారికి ధన్యవాదాలు. సుమారుగా ఒక 100 సెల్ఫీలు ఇచ్చిన మీకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే సార్. సో ఇప్పుడు మరెన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఇన్ ద మీన్ వైల్ మా బ్యూటిఫుల్ లేడీస్ ఒక 10 మంది ఇక్కడికి వస్తే ఒక స్పెషల్ గేమ్ అయితే ఆడతాం మనం. నా పేరు ఆశ కాబట్టి ఆశ ఎక్కువ నాకు, అందుకే 10 మంది అన్నాను. చూద్దాం ఎంతమంది వస్తారో. ఈలోపు మరో బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మీ అందరి కోసం. సో ఈ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తర్వాత మనం ఒక బ్యూటిఫుల్ గేమ్ అయితే చార్జింగ్ పెట్టాలి 7%.
క్వశ్చన్స్కి కూడా ఒక 2 నిమిషాలు. నాకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో పుల్లట్లు అంటే చాలా ఇష్టం అబ్బా, ఎందుకో తెలియదు, నాకు మాత్రమే కాదు. పుల్లట్లు కాదు కానీ మా రాముడు. ఒక్కసారి మా ఫోటోగ్రాఫర్లకు కూడా సహకరించాలి. మా గ్యాంగ్లో జాయిన్ అయిపోయాను. లైవే సార్, లైవే. సార్ మీలో ఉన్న ఉత్సాహం మాకు కనిపించాలంటే ఇట్లానో ఏదో ఒకటి పెట్టండి సార్, సక్సెస్ సింబల్. బాగుంది. కాకపోతే ఆ పక్కన ఉన్న ఆయన మీ ఫేస్ కవర్ అయిపోతుంది. అది ఇట్లా పెట్టండి. అది ఓకే. జోష్ మీలో ఉండాలి. మీలో ఉన్న జోష్ అక్కడ ఎవరిలో లేదు. అయ్యో ఒక్కొక్కడు ఒక్కొక్క జాతి రత్నాలు తెలుసుకోవాలి. 60 సంవత్సరాలు సృష్టించి ప్రశాంతం తీసుకుంటున్నప్పుడు అల్లరి చెప్పి వాడిని ఇచ్చేది తప్ప ఏం ఉందా? వాడు నిలబడాలి కదా. తొందుకుతోందే ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి గట్టిగా పుల్లట్లుగా. ఒకటో తరగతి నుంచి క్లాస్మేట్స్ని, అంటే 55 సంవత్సరాల స్నేహితులం. ఎక్కడ పుట్టామో కానీ అందరం కలిసే పెరుగుతున్నాం, అందరం కలిసే ఉన్నాం. ఇప్పటిదాకా ఎవరికి ఏ కష్టం వచ్చినా మా బ్యాచ్ మొత్తం నిలుస్తుంది, కలిసే ఉంటాం మా చివరి వరకు. నన్ను కూడా మీ గ్యాంగ్లో జాయిన్ చేసుకున్నారు. నాకు ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు రేపు వాళ్ళ ఆవిడకి రెస్ట్ కావాలంట, మా రాముని అలా గోవా వరకు తీసుకెళ్ళి వస్తారేమిటి? గోవా వద్దంటావా మావా అంటున్నారు చాలా. గోవా కాదు, న్యూజిలాండ్ వెళ్తారు. న్యూజిలాండ్ అంట. ఈ గ్యాంగ్ మేము తట్టుకోలేము, అందుకే మా కళాకారుల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మ్యూజిక్. ముందుకు విచ్చేశారు మా ఎస్వికే గ్యాంగ్. సో గ్యాంగ్ చూస్తే బ్యాంగ్ అవుతున్నారు అనిపిస్తుంది. సో వాళ్ళు ఏమంటారు, వాళ్ళల్లో ఒక్కళ్ళు మాట్లాడితే వినాలి అనే ఆసక్తిగా ఉంది. ఎస్వికే గ్యాంగ్ నుంచి విజయవంతంగా విజయ్ గారు మాట్లాడితే బాగుంటుందేమో కదా. మా విజయ్ గారు రాగాలి. ఈ ఫోటో తర్వాత మా విజయ్ గారు 2 ముక్కలు కాదు 10 ముక్కలు మాట్లాడడం మేము వింటాం. వింటారని మీరు స్క్రీన్ మీద ఉంటే ఎవరు కనపడరు. ఇంకా అదే గ్యాంగ్ లీడర్. మీరు గ్యాంగ్ లీడర్ చేసినప్పుడు ఫోటోలో మాత్రం అద్భుతంగా కనపడాలి. చాలా సంతోషంగా ఉంది మీ అందరు ఇలా చూస్తుంటే. ఇదో అద్భుతమైన స్వాగ్ అని చెప్పొచ్చు, స్వాగ్ మూమెంట్. విజయ్ గారు విజయ్ గారు మొత్తానికి గజమాలతో పాటు ఒక మంచి ప్లాన్ చేద్దాము. మనమందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. సినిమా ట్రైలర్ అదిరిపోతుంది, చూసారు? ఆ ఎంట్రీ అలా అదిరిపోయింది అనమాట. ఆ రేంజ్ లో డీజే ఎంట్రీతో వచ్చాము. ఇప్పుడు అలా కాసేపు అలా గాల్లో తేలుతున్నాం మ్యూజిక్ వింటూ. మళ్ళీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎస్వికే గ్రూప్ రావడం, మీ అందరిని కలవడం చాలా సంతోషం.
సంతోషంగా ఉంది. అసలు అందరికి ఎస్పీకే అంటే తెలుసా? శ్రేయ వినయ్ కుమార్ మా పిల్లల పేర్లు. అందరూ శ్రీ వెంకటేశ్వర కుమారస్వామి అనుకుంటారు. అందరినీ కొంచెం మిస్లీడ్ చేశాము. బట్ 2003లో స్టార్ట్ చేశాను కంపెనీని. 2006 మేలో ఆఫ్షోర్ ఇండియా టీమ్ని స్టార్ట్ చేసాం. అప్పటికి 26 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. బట్ ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యామిలీ అంతా కూడా మన జాయిన్ అవ్వడం, మా బ్రదరు శ్రీమాను వీళ్ళంతా కలిసి ఈరోజు 600 మంది ఎంప్లాయీస్ అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ కెనడాలో కానీ న్యూజిలాండ్లో కానీ అన్ని చోట్ల ఇంత పెద్ద వృక్షం అయింది ఏంటంటే ఇగో ఈ ఎనర్జీ వల్ల, వీళ్ళందరి వల్ల. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ సెలబ్రేట్ చేయడం ఎస్పెషల్లీ రాము గారి అకేషన్. ఆయనతోనే స్టార్ట్ చేసాము ఇండియా ఆఫ్షోర్ 2006లో. మరి ఆయన హార్డ్ వర్క్ చేసి వీళ్ళందరినీ హైర్ చేసి అందరినీ ఒక ఇస్తున్నారండి. మా సుధా గారే కదా వెనుకుండి నడిపించేది. ఒకసారి సుధా గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎప్పటికప్పుడు ప్రోత్సహించి, ఏం కాదండి పిల్లల్ని నేను చూసుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు వెళ్ళండి అని ముందుండి ప్రోత్సహించారు. ఏమంటారు గురుగారు? అంతేనా? మిమ్మల్ని చూస్తుంటే గురూజీ అని పిలవాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు. బాబాజీ అంటే బాగోదని గురూజీ అంటున్నాము. పది మొక్కలు మాట్లాడితే వినాలని ఆసక్తిగా ఉన్నారు అందరూ కూడా. ఎస్వికే గ్యాంగ్ తరపున అండ్ మా సార్ గురించి కూడా మీరు మాట్లాడే గ్యాంగ్ కాదు, తులసి టీవీఎస్ గ్యాంగ్. టీవీఎస్ అనగానే మనందరికీ తెలిసి ఇట్స్ ఇండియన్ బ్రాండ్, అస్సలు తగ్గేదేలే. సో ఈ గ్యాంగ్ అందరూ లేకుండా జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నవ్వాలండి ఫోటోకి. సింహం 2 అడుగులు వెనకేసిందంటే అది ఫోటో కోసం మాత్రమే. అమ్మయ్య, ఆ జోక్కైనా ఫోటోలో నవ్వారు మీరందరూ. మరో రిక్వెస్ట్ అండి, అమ్మయ్య యాంకరింగ్ బాగుంది అన్నారు. ఆగండి, అలాంటి మైక్లో చెప్పి వెళ్ళాలి. కూర్చోవాలండి. మీరు మాట్లాడితే వినాలని మా గ్యాంగ్ అంతా ఎదురు చూస్తున్నారు అక్కడ. ఎప్పుడెప్పుడు మాట్లాడతారు మా హనుమాన్ గారు? మీరు వచ్చి ఒక్కసారి మాట్లాడారు, హనుమంతుడంత శక్తి వచ్చింది మా వాళ్ళలో. అసలు బయట డ్యాన్స్ కానీ ఆ డెకరేషన్స్ కానీ చూస్తే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఇంత చక్కగా చేస్తారు. అసలు ఒక స్పెండింగ్ చేయడమే కాదు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు, అన్నయ్య గారి పిల్లలు, తమ్ముడి పిల్లలు వీళ్ళంతా కలిసి ఫంక్షన్ చేసి, ఇంకా నిజమేంటో తెలుసా, ఇదంతా సర్ప్రైజ్ పార్టీ ఫర్ హిమ్. ఫస్ట్లో అయితే కనుక ఆయన నాకు ఇదంతా పార్టీ వద్దు, నాకు మీ అందరూ తెలుసు 5 రోజుల నుంచి తమిళనాడులో తిరుకడయార్ అండ్ తిరునల్లార్ ఈ రెండిట్లలో 5 రోజులు యజ్ఞాలు, పూజలు, దానాలు, ఒక 50 నుంచి 100 మంది వేద పండితులతో పూజలు చేయించుకున్నాడు. నాకు అది చాలా అన్నాడు. అది కాకుండా
తిరుమల తిరుపతిలో కళ్యాణాలు చేయించుకోవడం, అక్కడ కూడా వేద పండితులు తీసుకురావడం అలాంటివి చేసుకొని నాకు ఇది తృప్తిగా ఉంది, నా జీవితానికి చాలు అన్నాడు. అదేంటి అట్లా మాట్లాడతామని మేము సర్ప్రైజ్ చేసి మీ అన్నదమ్ములో ఈ రోజు కూడా ఆయనకి తెలియదు అనమాట ఇంత గ్రాండ్గా చేస్తున్నామనేది. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండటం వల్లనే ఇదే అడ్వాంటేజ్. అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు కలిసి చేయడం అనేది వెరీ అరుదుగా చూస్తాం మనం. సో ఆయన ఇలా చేయడము, ఇంకా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మోర్ దాన్ 1,00,000 మందికి అన్నదానాలు మన కాళహస్తిలో, అండ్ మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా కొన్ని వేల మందికి 2 నెలలు, అండ్ మన పుష్కరాలు వచ్చినప్పుడు కూడా 14 రోజులు ఎవ్రీడే 10,000 మంది 20 మంది కాళేశ్వరం అక్కడ అన్నదానాలు. కానీ ఒక అన్నదానాలే కాకుండా టెంపుల్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, గుంటూరులో కానీ హైదరాబాద్లో కానీ. అట్లానే సత్రాలలో ఉంటాడు. అది మంచితనము మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఒక్కడే కాదు, మా బ్రదర్స్ అంతా కూడా ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు బతికి ఉండాలి, అన్నీ చేయాలి, ఇంకా ఎంతోమందికి సర్వీస్ యాక్టివిటీ చేయాలి, ఏదో విధంగా అన్నీ మనందరం ఆశించాలి. మంచి వాళ్ళు ఇంకా మంచి రోజులు, ఇంకా మంచి కార్యక్రమాలు అన్ని ఊళ్ళలో చేయాలని ఆయన 70, 80, 90, 100 ఏళ్ళకు కూడా మైల్ స్టోన్స్కి ఇలాంటి అకేషన్ చేయాలి. విత్ లిమిటెడ్ నోటీస్లో ఇంతమంది రావడము, జస్ట్ 3 days బ్యాకే అందరికి ఇన్ఫార్మ్ చేశాము. అయినా కూడా 500 మంది వచ్చి ఆయన ఆశీర్వదించడం, అందరు రావడం, ప్రతి ఊర్లలో నుంచి ఎక్కడెక్కడో నుంచి ఎమ్మెల్యేలు కూడా కలిసి 2 రోజుల బ్యాకే చెప్పాము అందరికీ. వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం, ఇంత సక్సెస్ చేయడము రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవినింగ్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ వండర్ఫుల్, మెమరబుల్. ఆ బయట డ్యాన్స్లో అవన్నీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకే అనిపించింది యాజ్ ఎ బ్రదర్గా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు డాన్స్ చేస్తే అందుకు ధన్యవాదాలు. ఓవర్ టు ఆ మ్యూజిషియన్స్, మరో బ్యూటిఫుల్ సాంగ్ తో మన ముందుకి ఆల్రెడీ చేశారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ సాంగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.
మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాము సారు దానాలు చేశాడు, భోజనాలు చేశారు, లేకపోతే ఆ కార్యక్రమం చేశారు, ఈ కార్యక్రమం చేశారు అనేది చెప్పారు. కానీ వీళ్ళందరూ ఉండబట్టే నేను ఏ కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమం చెయ్యాలా, ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుంటేదాకా మాత్రమే నేను ఆ కార్యక్రమాన్ని చేయాలా వద్దనే నిర్ణయానికి కర్తని. మిగతా మొత్తం ప్లానింగ్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ మొత్తం నా టీమే. ఈ టీం లేకపోతే నేను ఏ పని చేయలేను. ఎందుకంటే ప్లానింగ్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ అంటే నేను ముందు నించోటం, మొత్తం కార్యక్రమం మొత్తం పూర్తి చేసేది ఈ టీము. అలాగే టీవీఎస్, ఎస్వికే, ఎన్ఎస్జిఐ, అలాగే వరాహ కన్స్ట్రక్షన్స్, వీళ్ళందరూ ఒక్కొక్క చోట పనిచేస్తున్నా ఏదైనా వర్క్ వచ్చిందంటే మొత్తం కంప్లీట్గా వచ్చి నించుంటారు, కార్యక్రమం చేస్తారు. నేను ఈరోజు ఇలా ఉండటానికే నా బలం, నా స్ట్రెంత్ మొత్తం వీరే. నిర్ణయాల వరకు నా ఫ్యామిలీతో సంప్రదిస్తాను. మొత్తం చెయ్యాలి అని వాళ్ళు సిగ్నల్ ఇస్తారు, నేను చేద్దామని అనుకుంటాం. చేసేది మొత్తం నా టీము, నా స్టాఫ్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారకులు వీళ్ళే. ఈ షష్ఠి పూర్తి తరఫున ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా, ఈ సక్సెస్ కారణం కూడా వీళ్ళే కాబట్టి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. రాము గారిని రాము సార్ అని ముందు పిలుచుకుంటాం, వెనకాల మాత్రం మా మంచి రాముడు అని పిలుచుకుంటాం. అది అందరికీ మీకందరికి తెలుసో తెలీదో, రాము గారు మాత్రం మా మంచి రాముడు, పెద్ద ఆయన. మేము ఇప్పటికీ 19 సంవత్సరాలు, 19 years. మేబీ అందరికంటే చాలామంది కంటే ఎక్కువే అనుబంధం ఉంది మాకు. సార్ ఇక్కడ ఆర్గనైజేషన్లోకి రాగానే అందరూ అనుకుంటారు రాక్షసుడు వచ్చాడు అని. కాక రాము గారి దగ్గర రాము గారికి అందరికీ తెలుసు కోపం ఎక్కువ, మేడంకి అయితే చాలా ఎక్కువ తెలుసు. కాకపోతే కోపం మాత్రమే, అది ద్వేషం అయితే కాదు. కోపానికి ద్వేషానికి చాలా తేడా ఉంది. కోపం ఇప్పుడు వస్తే కాసేపట్లో పోతుంది, ద్వేషం మాత్రం అలా పోనివ్వదు. అలాంటిది మాత్రం లేదు. ఎంత కోపడ్డా కూడా దానికంటే రెండింతలు ప్రేమిస్తాడు. రాము సార్ వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం నందనంపాటి కుటుంబంతో 12 సంవత్సరాలు నా అనుబంధం. ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము అనే కుటుంబం ఇది. అలాగే అందరికీ మంచి చేయాలి అనుకునే మంచి మనసున్న మనుషులు వీళ్ళు. అది కోపం వచ్చినప్పుడు తిడతారు, ఆ నిమిషంలో మర్చిపోతారు, మళ్ళీ నెక్స్ట్ డే ఏం పని ఉందో చెప్తా ఉంటారు. అటువంటి మనుషులు వీళ్ళు. మా రాము గారు మంచి ఉన్న మహారాజు. తక్కువే, బాగా మంచివాడు. చిన్నప్పటి పుట్టిన దగ్గర నుంచి మాకు తెలుసు కాబట్టి అన్ని మంచి గుణాలు ఉన్నాయి, లీడర్ గుణాలు. సుధీర్ మాట్లాడతాం.
సరే, ఈ వేదిక మీద అందరికీ నమస్కారాలు. నేను ఈ యొక్క నందనపాటి వంశంలో సార్ దగ్గర నేను ఒక 15-18 సంవత్సరాలుగా నేను డ్యూటీ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు నేను వాళ్ళ దగ్గర వాళ్ళు నన్ను ఓన్లీ ఎక్కడ మనం డ్యూటీ చేసిన ఎంప్లాయ్గా చూస్తేనేమో అనుకుంటాం, కానీ మనం మన ఇంట్లో ఫాదర్ లాగా, మేడం మదర్ లాగా, మన ఫ్యామిలీ ఒక మెంబర్గా చూశారు. కానీ మనం వాళ్ళు శాలరీ కోసం మనం పనిచేసాం అనుకుంటాం, కానీ వాళ్ళు మనకు జీవితం కోసం మన జీవితం వాళ్ళు మనకు ప్రసాదించారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి సార్ దగ్గర గమనించిన ఒకటి ఏంటంటే, రాము సార్ కంగ్రాచులేషన్, మేడం కంగ్రాచులేషన్. రాము సార్ వచ్చేసి ఎప్పుడు కూడా మాతో ఒక మాట చెప్పేవాడు, మహేష్ మన చేతులు ఇలా ఉండాలి, అంటే ఇచ్చే గుణం ఉండాలి. నేను అనుకునేవాడిని ఒక 10-15 years బ్యాక్ వచ్చే గుణం ఉండాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, అది ఎక్కడికి వస్తాయి, రావు కదా అని. నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేశాను కదా, ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే నాలో ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చే గుణం ఇలానే జరిగింది, ఇలా జరగలేదు. ఎందుకనంటే మమ్మల్ని నేను ఇచ్చే గుణం చేసింది సార్. ఆయన ఏ పని చేసినా అన్నదానం చేస్తామంటారు, లేకపోతే యాక్టివిటీస్ చేశాము, లేకపోతే దాన ధర్మాలు చేశారు, కానీ అది ఆయన చేయలేదు, ఆయన మాతో చేయించాడు. ప్రతి స్టాఫ్కి ఒక ఆపర్చునిటీ ఇప్పించాడు. అంటే అన్నదానం కూడా ఆయన సొంతంగా ఉండి మాతోనే ఆ పని చేయించాడు. అంటే ఆ ఒక్క మంచి పని మాతో చేయించాడు. రీసెంట్గా అంటే నాకు జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అంటే సార్తో ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కానీ, నందనంపాటి ఫ్యామిలీ కానీ స్పిరిచువలీ హై రేటెడ్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే నేనైతే ఎప్పుడు ఇంత స్పిరిచువల్ పర్సన్, ఇంత గ్రౌండ్ టు లెవెల్ వర్క్, ప్రతి పర్సన్ అంటే నేను దానాలు డబ్బు రూపంలో చేస్తారు, లేకపోతే అమౌంట్ చేస్తారు, చేయమని చెప్తారు, 50 మంది అని చెప్తారు. కానీ నేను రాము సార్ విషయంలో నేను ఒక 11 రోజులు సొంతంగా హనుమాన్ చాలీసాలో 11 రోజులు కిచెన్లో వర్క్ చేశాను. ఆయన నాకు ఒకటి అర్థం కాలేదు, ఒక 10,000 మంది వచ్చారు ఒక రోజుకి, ఉండండి అన్నారు. మళ్ళీ 1000 మంది యాడ్ అయ్యారు, ఇంకా ఉండండి అన్నారు. ఇంకో 15 మంది యాడ్ అయ్యారు, ఇంకా ఉండమని చెప్పారు. అంటే ఎక్కడ స్టాప్ చేయనట్లేదు, మొత్తం ఉండమని చెప్తున్నారు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ అ పర్సన్. ఓన్లీ లేదు అంటే కొంతమంది 1000 మంది 500 మంది గానం అంటారు, కానీ ఇక్కడ లెక్క ఉండదు. ఎంతమంది వస్తే అంతమందికి, నో స్టాపేజ్. అలానే కరోనా టైంలో కూడా అసలు మేము అనుకున్నాం కరోనా టైంలో మేము బయట ఎలా తిరుగుతాము, 44 days 45 days ఐ థింక్ ఎవ్రీ డే. కరోనాకి నెక్స్ట్ డే నుంచి అంటే లాక్డౌన్ టైంలో నాకు తెలిసినంత వరకు ఒక గలీలో కరోనా వచ్చింది అంటే ఇంకో గలీలో బ్యారికేడ్ వేసి క్లోజ్ చేసిన టైం ఉంది. అలాంటి టైంలో ఒక 500 మంది కిచెన్లో వర్క్ చేసి రోజుకి దాదాపు 20,000 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు 45 days కంటిన్యూస్గా వితౌట్ అంటే ఇంటికి కూడా వెళ్ళలేదు ఎవరు. అట్లాంటి కరోనా టైంలో మొత్తం స్టాఫ్ ఎస్వికే, ఎన్ఎస్సి ఆర్ సాలిడ్ స్టాఫ్ ప్యాకేజింగ్తో పాటు ఈవెన్ రోడ్డు మీద ఏ క్యాంటీన్ లేకపోతే పోలీసు వాళ్ళు ఎవరు డ్యూటీ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఈవెన్ గల్లీకి వెహికల్స్ ఇచ్చి పంపించే అలాంటి టైంలో సపోర్ట్ చేసింది ఓన్లీ రాము సార్. అది ఇంకెవరితో పాసిబుల్ లేదని నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మై సోలిస్ టీమ్. మేమందరం చాలా తనని పొగిడాము. మా వైఫ్కి అరే నీకు వచ్చింది ఇంకోళ్ళకి రాలేదు, తులసిరామ్కి రాలేదని మేము అనుకున్నాం. పొద్దున జరిగే వరకు మొత్తం ప్లేట్ తిప్పేసుకోలేకపోయింది. మిగతా వాళ్ళందరూ వేపి దర్శనం పోయారు. నాకు నేను టికెట్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏం లేవు. అంటే నేను ఇదందుకు ఎందుకు చెప్తానంటే స్పిరిచువల్ ఫ్యామిలీతో అటాచ్ ఉండడం వల్ల దేవుడు కూడా నిన్ను వద్దన్నాడు. అది జరిగింది నిన్న వితౌట్ టికెట్, వితౌట్ ఆధార్ కార్డ్ నేను ప్రోటోకాల్ దర్శనం చేశాను. జస్ట్
బయట నిల్చొని మా వైఫ్ బాధపడ్డది, ఏమని నాకు దర్శనం కాలేదండి అని అంటే నేను అన్నా సరే నేను కూడా చేయించుకోను. పక్కన ఒక పోలీస్ అయినా మా మాట విన్నారు. నేను అన్నాను, నేను 11 రోజులు ఇక్కడ అన్నదానం చేశాము సోలీ సైకిల్ హాస్పిటల్, రాము గారు అని పేరు చెప్పగానే ఆ పోలీస్ అయినా ఏమన్నాడు కదా సార్ మీకు దర్శనం దొరకకపోవడం ఏందని లిటరల్గా నన్ని, లక్ష్మణ్ అని మా ఫ్రెండ్, మా వైఫ్ని వితౌట్ టికెట్ అంటే ఫ్రీ దర్శనం లైన్లో తీసుకుపోయి వితిన్ 15-20 మినిట్స్లో గుడి లోపల నిల్చోబెట్టి దేవుడి దగ్గర 10 మినిట్స్ నిల్చోమని చెప్పాడు, విచ్ ఇస్ తిరుపతిలో నాట్ పాసిబుల్. అలాంటి ప్రోటోకాల్ దర్శనం అనేది నాకు జరిగింది ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ రీజన్. ఎందుకంటే నా చేతులతో నేను 11 రోజులు హనుమాన్ చాలీసాలో రాము సార్ పేరు చెప్పంగానే నాకు ఆ దర్శనం జరిగింది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీబడి. థ్యాంక్స్ టు రాము సార్. యాక్చువల్లీ 22 ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను, బట్ సోలీస్కి వచ్చి 5 ఇయర్స్ అయిపోయింది. సో నేను ఎక్కడ చేసినా పని బాగా నేర్చుకున్నాను, పని చేస్తున్న పేరు కూడా బాగా తెచ్చుకున్నాను. బట్ సోలీస్కి వచ్చాక పనితో పాటు బాధ్యత, ఇంకా పేషెంట్స్ పట్ల అంటే సోలీస్ హాస్పిటలే కాబట్టి పేషెంట్స్ పట్ల వాళ్ళ బాధ్యత కానీ, వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయడం కానీ, సో ఇదంతా రాము సార్ దగ్గరనే నేర్చుకున్నాను. హాస్పిటాలిటీ, నథింగ్ బట్ హాస్పిటాలిటీ. బట్ హాస్పిటాలిటీ కూడా కాదు, అది ఏ పేషెంట్ వాళ్ళు వచ్చినా మాకు ఒక ఫ్యామిలీ లాగా అటాచ్ అయిపోతారు. సో అదంతా నేర్పించినందుకు రాము సార్కి అయితే చాలా పెద్ద థ్యాంక్స్. సో సార్ కానీ మేడం కానీ వీళ్ళందరూ మమ్మల్ని ఒక స్టాఫ్ లాగా కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తారు. సో మేము కూడా వాళ్ళ బాధ్యత లాగానే అనుకుంటారు. ఎక్కడ కలిసినా తిన్నారా, ఏం చేస్తున్నారు, బాగున్నారా, సో మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగానే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు. సో ఏ మేనేజ్మెంట్ ఇంత దగ్గరగా తీసుకొని ఇంత ఆప్యాయంగా చూసుకుంటుందని నేను అనుకోను. బట్ సోలీస్ మేనేజ్మెంట్ గ్రేట్. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇందులో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోటేశ్వరరావు సార్కి. ఉన్నాడో లేడో కనిపించలే, నాకైతే లేడనుకుంటా. సో ఆయన బలవంతంగా లాక్కొచ్చాడు నన్ను. వచ్చినప్పుడు చాలా అనుకున్నాను నేను సెట్ అవుతానా కానా వీళ్ళ దాంట్లో అని. స్పిరిచువాలిటీ ఇందాక చెప్పినట్టు, మహేష్ సార్ చెప్పినట్టు నేను కూడా దండం పెట్టుకున్నానా, గుడికి వెళ్ళొచ్చానా అంతే. అసలు గుడికి వెళ్ళి ఏం మొక్కాలో కూడా నాకు అర్థం కాకపోయేది ఫస్ట్. బట్ ఇప్పుడు అలా కాదు, సార్ దగ్గరకు వచ్చినాక స్పిరిచువాలిటీ అంటే ఎక్కడ గుడి కనిపించినా సరే దండం పెట్టుకోవడం చేతులకి అలవాటు అయిపోయింది. లోపలికి రాగానే దండం పెట్టుకోవడం, ఇంటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం మా సోలీస్ వెంకటేశ్వర స్వామికి. సో నిజంగా చాలా నేర్చుకున్నాము సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. వి ఆల్ లవ్ యూ సార్. ఎదురుగా 24 గంటల్లో 1,00,000 హనుమాన్ చాలీసా కార్యక్రమం చేసి 1,00,000 హనుమాన్ చాలీసా కార్యక్రమం మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో చేసిన ఘనత మా నందనంపాటి రామాంజనేయులు గారు, వారి కుటుంబం అందరికీ దక్కింది. ఆ సందర్భంలోనే మాకు విహెచ్పి రాఘవ గారు పరిచయం అయ్యి 1,00,000 కాదు 1,00,000 హనుమాన్ చాలీసా చేయాలన్నప్పుడు తిరుపతిలో మళ్ళా 1,00,000 హనుమాన్ చాలీసా 7 రోజులు కార్యక్రమం 1,00,000 హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. దాని మూలానే ఈరోజు మామూలుగానే రాము గారికి టీటీడీలో ఉన్న పూజారులు చాలామంది అందరూ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన గుడికి వెళ్తున్నాడు కాబట్టి దీని మూల ఇంకా పేరు వచ్చి అదే మొన్న మహేష్కి ఉపయోగపడింది. ఇంకొక గొప్పతనం ఏంటంటే, రాము గారి గొప్పతనం ఏంటంటే, మన దగ్గర ఉన్న మంగళవాళ్ళందరికీ నాయ బ్రాహ్మణులకి నష్టం చేస్తున్నారు. ఓన్లీ ఆయన కటింగ్ తిరుపతి ఎక్కడా కూడా కటింగ్ ఇక్కడ చేయించుకోరు. ఓన్లీ తిరుపతిలోనే మళ్ళా తిరుపతి మళ్ళా కటింగ్, ఓన్లీ సేవింగ్ ఇక్కడ చేసి ఇంట్లో చేసుకోండి. కటింగ్ మాత్రం మొత్తం తిరుపతిలోనే. మరి అదేవిధంగా గత వారం రోజుల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి షాప్ చాలామంది తిరునల్లారు శనేశ్వర దేవాలయంలో సారికి ఇష్టమైన దేవుడు ఆయన. దాంట్లో ప్రధాన పూజారి గారు రాజా గారు అని ఉన్నారు. ఆయన ఆ గుళ్ళో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినా సరే ఫోటో కాల్ ఉండదు, రాష్ట్రపతి వచ్చినా ఫోటో కాల్ ఉండదు. ఎందుకంటే మేము క్లియర్గా చూసాం, రాష్ట్రపతి వచ్చినప్పుడు రామ్ సార్ మేము అక్కడ ఉన్నాం, ఫోటో కాల్ ఉండదు. కానీ వాళ్ళ అనుబంధం ఏంటంటే, అక్కడ మాలి గారు రాజా గారు అని ఇద్దరు ప్రధాన పూజారులు ఉంటారు. వాళ్ళ అనుబంధం ఏంటంటే మా అందరికీ చెప్తాడు, వెళ్ళినప్పుడల్లా చెప్తారు వాళ్ళు. నిన్న కూడా
వారం రోజుల ప్రోగ్రాం అక్కడ జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్న మిత్రులు చాలామంది రాలేదని చెప్పి మళ్ళీ నందనపాటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేశారు. వారం రోజులు కార్యక్రమాలు వీళ్ళందరూ పాల్గొని ఎంతో ఘనంగా అక్కడ ఉత్సవాలు రాజా గారు మాలి గారు నిర్వహించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ నుంచి వచ్చిన 300-400 మందికి కూడా అందరికీ గత 7 రోజులు భోజనాలు పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బట్టలు కార్యక్రమాలు చేస్తారో అక్కడ వేల మందికి మేము మా రాముగారు బట్టల కార్యక్రమం అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం వాళ్ళ రాముగారిని వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఒక సొంత వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అనే కానీ మేము వెళితే వాళ్ళు బ్రాహ్మిన్స్గా ట్రీట్ చేయరు. మేము అక్కడ అడుగు పెట్టిన కానుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ ట్రైన్ ఎక్కేదాకా ఈ ఫ్లైట్ ఎక్కేదాకా మా ఎమ్మటేనే రాముగారు ఎమ్మటేనే ఉండేవాళ్ళు. రాముగారు ఒక్కడే కాదు, రాముగారి శరీరం నా శరీరం వేరు, కానీ మా ఇద్దరి ఆత్మలు ఒకటని చెప్పే అంత మంచి మన స్వామీజీలు అక్కడ పంతులు గారు ఉన్నారంటే అది గొప్పతనం. వాళ్ళందరికీ ఈ సందర్భంగా మనందరం క్లాప్స్ గట్టిగా కొట్టి రాజా గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మేము వచ్చేటప్పుడు కూడా మాలి గారి ఫ్యామిలీ రాజా గారి ఫ్యామిలీ ఎంత బాధపడ్డారంటే మేము వస్తున్నామంటే వాళ్ళు సంతోషపడతారు, మేము ఆ ఊరు వెళ్ళిపోతున్నామంటే వదులుతున్నామంటే ఏడిపోయాక నిన్న వాళ్ళని సాగనంపుతా కూడా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినట్టు నిన్న వాళ్ళు ఎంత కళ్ళ నీళ్ళతో ఎంత ఫ్యామిలీ బాధపడ్డారో మేము ప్రత్యక్షంగా దీంట్లో అందరూ చాలామంది చూసాం నిన్న. మరి అలాంటి భగవంతుడు రాముగారికి అక్కడ ఎట్లా అనుబంధం కలిసిందో వాళ్ళిద్దరు అనుబంధం, కానీ ఈరోజు వాళ్ళిద్దరు మనసులు వేరైనా మా శరీరాలు ఒకటే వేరైనా మేము మా మనసు ఒకటే మా ఆత్మ ఒకటే అని చెప్పే గొప్ప గుణం పంతులు గారికి ఉన్న ఇద్దరు పంతులు గారికి కూడా మేము ఈ సభాముఖంగా ఈరోజు వాళ్ళకి కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాముగారు ఎన్నో కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తాం. కొద్దిగా నా చరిత్ర కూడా కొద్దిగా చెప్పాలి. రాముగారు నాకు 2008 నుంచి రాముగారు కొత్త రామారావు పేర్లే తెలిసింది, మనసులు తెలము. మన సుబ్బారావు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చాడు ఇక్కడ. ఈ సుబ్బారావు కాదు ఆయన రాముగారి పని ఉంది. సర్వేంద్రనాథ్ రామారావు ఓపెన్ చేయాలంటే ఈసారి దొరికేవాడు కదా, అప్పుడు అంతా బయట తిరుగుతూ ఉండేవాడు కదా. నేను చూసాను, ఆయన చూడలేదు. 2014లో ఈసెల్ చౌరస్తాలో సారాల ఫోము స్టోరేజ్ ఏదైతే అడ్డా హాస్పిటల్ ఉందో దాంట్లో ఈ ఫోము డెకరేషన్ ఫోము అక్కడ అది స్టోరేజ్ రూమ్ అనమాట, గోడౌన్ చేసి నైట్ ఫైర్ అయ్యింది. ఫైర్ అయితే అప్పుడున్న సిఐ ప్రతాప్ గారు నాకు ఫ్రెండ్, మా నిజామాబాదే. ఆయన ఫోన్ చేసి అర్జెంటుగా ట్యాంకర్లు కావాలి రామారావు, ఇట్లా ఫైర్ అవుతుంది ఈసీఎల్ అంటే ఆ ట్యాంకర్లు తీసుకొని నేను వెళ్ళి అప్పుడు అడిగా, ఎవరు సార్ ఈ ఫ్యాక్టరీ అని. ఎవరైనా ఆయనేనంట రాముగారు అన్నాడు. అప్పుడు ఈ సార్ ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ ఎంప్లాయీస్తో పాటు మిగిలిపోయి తడవకుండా ఆ స్పాంజిల్ని బయట వేసుకుంటున్నారు. అట్లా మా ఇద్దరి ముఖం చూసుకుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆయన చాలా అభిమానిస్తాడు, నేను ఆయన్ని అభిమానిస్తాను. మరి ఇలాంటి రాముగారు ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు, ఇది 60 అయిపోయింది, 75 అవ్వాలా, 100 కూడా అవ్వాలా. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఆయన చేతికి ఎముక లేదు, దానం అంటే వస్తే ఉంటాడు. ఎవరికి నయా పైసా డబ్బులు ఇవ్వమంటే అన్నదానానికి ఇవ్వడు, కానీ 10,000 మందికైనా సరే భోజనం మనమే, అది కూడా హైజీనిక్ ఫుడ్. మళ్ళీ ఏదో అన్నదానం చేసా ఉన్నట్టు కాకుండా వంట చేసి ఆయన వెళ్ళి మళ్ళీ వాళ్ళందరికీ పలకరించి, ఇప్పుడు స్టేజీ మీద ఉన్నాడు కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నెయ్యి పట్టుకొని అందరికీ నెయ్యి వడ్డించేవాడు. అందరినీ పేరున అడిగేవాడు, తిన్నారా మీరు, ఇంకా తిన్నారా అని. అదేవిధంగా మా సుధా మేడం కూడా చాలా గొప్పది, ఎందుకంటే మా రామాంజనేయులు గారు చేసే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి ఆమె అండగా ఉంది కాబట్టి రామాంజనేయులు గారు ఈరోజు బయట తిరుగుతారు. అట్లాగే మా ఆవిడ కూడా, నేను కూడా అట్లా ఉంది కాబట్టి నేను బయట తిరుగుతున్నాను. మేడం గారికి కూడా చాలా మరి అందరూ కూడా డ్యాన్స్ అయ్యండి. ఇప్పుడు
ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఏం కావాలండి, ఇంట్లోంచి ఏం తీసుకొచ్చి ఇమ్మంటారండి అనే మంచి మనిషి ఆవిడ. ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది మనకు అవసరమేంటి అని ఏనాడు అనలేదు, మేము చూడలేదు. అలాగే మేము ఎవరు వెళ్ళినా సరే ఫస్ట్ ఆతిథ్యం ఇచ్చి టిఫిన్ చేసావా, కాఫీ తాగుతావా అలా అడిగి అంత ప్రేమతో సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు. అది అట్లాంటి మంచి మనిషి మా నిర్మల సుధారాణి గారు. గారికి క్లాస్మేట్, రాముడికి హనుమంతుడు ఎట్లాగా ఈయన. రాముగారు ఏమన్నా సరే ఈయన చేతిలో రాముగారు చెప్పకుండా ఇది క్యాష్ అంతా ఈయన దగ్గర ఉంటుంది, ఎప్పుడు ఒక బ్యాగ్ తగిలించుకుంటాడు. ఓకే సార్. రాముగారు చెప్పకుండా, రాముగారు చేయకుండా ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వడు. ఒకవేళ రాముగారు చెప్పినా సరే రామ అదే అంటాడు, కానీ తెలవనట్టు ఉంటాడు కానీ ఎవడు. అలాంటి మంచి మిత్రుడు రామగారికి, మంచి మిత్రుడు మా సుబ్బారావు. ఏమన్నా సరే మేడం గారు ఇంట్లో రామగారి గురించి పట్టించుకుంటే బయటంతా ట్యాబ్లెట్ తీసుకున్నావా, అన్నం తిన్నావా అన్నీ అడిగేది. ఎక్కడన్నా రామగారు ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా సరే ఆయన ఎమ్మట ప్రయాణం చేసేది, ఆయన నిరంతరం కాపాడుకునేది మా సుబ్బారావు. ఆయనకు కూడా సుబ్బారావు మీరు కూడా మేడం కూడా సుబ్బారావుకి మా అన్నయ్యని బాగా చూసుకున్నావా ఏమండి మీరు మా అన్నయ్యని చూసుకున్నారా అని పద్దగా అడిగేది. సుజాత మేడం గారు పైకి రావాలి, సుజాత మేడం గారు స్టేజ్ మీదకి రావాలి. రావాలి రాము గారు మేడం. యాభై ఆరు సంవత్సరాలు అనుబంధం. ఓకే, జీవితం వాళ్ళ జీవితం పంచుకున్నారు. అట్లనే బాగా మా రోజు మాట్లాడేది మా సుబ్బారావు సార్. మళ్ళా మా అందరికీ మళ్ళీ ఈ సార్లో గొప్పతనం ఏంటంటే సుబ్బారావులో మేము రోజు అక్కడ సోలీస్ హాస్పిటల్ ఉన్నప్పుడల్లా రామ్ గారు ఒక్కడే భోజనం చేయడు, ఆయనతో పాటు మినిమం ఒక 5, 6, 10 మందితో భోజనం చేస్తాం. అక్కడ ఒక అమ్మాయి మాకు వంట వండి పెడుతుంది. అట్లాగే మా సుబ్బారావు ఎట్లా పెడతారంటే బాగుంటుందండి, కమ్మగా ఉందండి వేసుకోండి అని చెప్తాడు. కానీ ఆయన తినేటప్పుడు మేము ఉంటాం కదా, ఆయన చేస్తే మేము అసలు తినడు, వద్దు 5 సార్లు అంటాం. సార్ మీ ఫోటోలు అసలు బాగా, మీరు అసలు ఎందుకు జరగట్లేదు? ఓకే రెడీ సార్? ఓకే సార్. ఓకే రెడీ సార్? వస్తున్నారా? కర్ణం గారు మిస్సెస్ కూడా రావాలి, స్టేజ్ మీదకి రావాలి. ఓకేనా సార్? రెడీ సార్? ఏమైనా అవ్వట్లేదు? ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అందరూ ఓకే రెడీ సార్? పక్కెట్టండి, ఫేస్ ముందు కాకుండా. ఓకే రెడీ? తీస్తున్నా. అంత కోల్గేట్ థ్యాంక్ యూ. ఓకే రెడీ? రామారావు గారు కోల్గేటా క్లోజప్? ఓకే రెడీ సార్? మీరంతా బొగ్గున్నట్టుంది, నవ్వుతలేరు మరి. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, మనందరం చేసిన వాళ్ళ అమ్మా నాన్న మర్చిపోకుండా ఏ వంట ఇవాళ కూడా అక్కడ
మనకు ప్రోగ్రాం చేసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి అది నైవేద్యం పెట్టి అందరికీ ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కూడా మన చెనకేల స్వామి దేవస్థానంలో కడతం జరిగింది. పూజ చేసిన తర్వాతే మనందరికీ రా ఆంజనేయులన్న కేసరి సిఐ గారికి స్వాగతం సుస్వాగతం.